పక్క పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి పోరాడుతుంటే ఇంకో పక్క వాళ్ళ అన్న కొడుకు రామ్ చరణ్ అయ్యప్ప మాలలో దర్గాకు వెళ్లడం సమంజసం కాదన్నారు తెలంగాణ అయ్యప్ప జేఏసీ వారు. అయ్యప్ప మాలలో ఉండి దర్గాకు ఎలా వెళ్తారు? రామ్ చరణ్ రెహమాని కూడా తిరుపతి శబరిలకు తీసుకురాగలరా అని ప్రశ్నించారు. దీనికి రామ్ చరణ్ వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఇక అయ్యప్ప జేఏసీ రామ్ చరణ్ నుంచి సమాధానం కోసం 4-5 రోజులు ఎదురు చూస్తాం, ఎలాంటి స్పందన లేకపోతే మా ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. ఏఆర్ రెహమాన్ అన్నందు వరకు వెళ్ళినానని, కానీ అదే ఏఆర్ రెహమాన్ గతంలో హిందూ ధర్మంలో ఉండి మతం మారిన తర్వాత ఉన్నటువంటి వ్యక్తి. మేము ఇక్కడి నుంచి ఒక సనాతన హిందువులుగా లేదా అయ్యప్ప శక్తిగా అయ్యప్ప భక్తులుగా మేము ఇలా రామ్ చరణ్ నుంచే మన వేదిక నుంచే మన పత్రికా మిత్రుల ద్వారానే మేము ఒక సమాధానం అడుగుతా ఉన్నాము. ఆయన యొక్క మాటని గౌరవించి ఆయన యొక్క ఆలోచనని గౌరవించి మీరు ఖచ్చితంగా ఎట్లయితే దర్గాకు వెళ్ళిర్రో మీరు కూడా ఏఆర్ రెహమాన్ని తిరుపతి కానీ లేదా మీరు నమ్ముతున్నటువంటి శబరిమలకు తీసుకురాగలుగుతారా? లేనప్పుడు మీరెందుకు సనాతన ధర్మాన్ని అవమానపరుస్తున్నట్టు మాట్లాడడం సమంజసం కాదు, ఆ చర్యలు సమంజసం కాదు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రామ్ చరణ్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి.